నమస్తే వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి నియోజకవర్గం కొంత సీరియస్ ఫైట్కి తెరలేస్తోంది. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క ఉప ఎన్నిక అటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి ఇద్దరికి చాలా ప్రతిష్టాత్మకంగా మారినటువంటి ఎన్నికగా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ గేమ్లో బీజేపీ లేదనుకోండి, అంటే పెద్దగా సీరియస్ ఫైట్ అయితే ఇవ్వట్లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి ఏమో వాళ్ళ సిట్టింగ్ స్థానం కావటం చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయం తీసుకుంటే అధికార కాంగ్రెస్ పార్టీ, అంటే అధికార పార్టీగా ఖచ్చితంగా కూడా వాళ్లకు ఒక డూ ఆర్ డై మ్యాచ్ లాగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మారింది. సో ఇటువంటి సందర్భంగా ఇప్పుడు ప్రధానంగా గెలుపు అవకాశాలు వ్యూహాలు మీదనే కొంత కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం. అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఎత్తుకు పై ఎత్తులు ఒకరిపై ఒకరు వేసుకుంటున్నారు. మాటల విమర్శలు కొనసాగుతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ఆల్ 20,000 పైచీలకు ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి అన్నది స్పష్టంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఈసీకి కూడా కొంత కంప్లైంట్ ఇచ్చారు కేటీఆర్ అండ్ టీం. కానీ ఈసీ అయితే మాత్రం దాన్ని కొట్టేసినట్టు కనిపిస్తోంది. అంటే విచారణ జరిపిన తర్వాత అంటే ఏమీ వాస్తవం లేదు అన్నట్టుగానే తిప్పి కొట్టేసింది. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఒకసారి వ్యూహాలు కనుక మనం ఒకసారి చూస్తే, కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే బీజేపీ మీద ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఏ వ్యూహాలు అయితే అమలు చేసినాయో ఇప్పుడు అవే వ్యూహాలే కొంత పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ అదే వ్యూహాలు రచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ట్రిక్స్, ఎన్నికల జిమ్మిక్లు అంటారు చూసారు, ఆ యొక్క జిమ్మిక్స్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఢిల్లీ ఎన్నికల నాడు బీజేపీ మీద ప్రయోగించిందో ఇప్పుడు సేమ్ బుమరాంగ్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రయోగం చేసినట్టు కనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది తెలంగాణ రాజకీయాలకు సంబంధించి. ఏంటి ఆ ట్రిక్స్ ఏంటని కనుక చూస్తే, సో ఢిల్లీలో ప్రధానంగా వచ్చినటువంటి అంశం ఏంటంటే తెరే నామ్ లియా అన్నది అక్కడ ప్రధానంగా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మోడీని ఉద్దేశించి అట్లాగే అక్కడ బీజేపీని ఉద్దేశించి తీసుకున్నటువంటి పరిస్థితి, తెరే నామ్ లియా అని. ఆ యొక్క క్యాప్షన్ను ఇప్పుడు తాజాగా కేటీఆర్ చెప్పారు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి. ఇక్కడ సో ఇది బీజేపీకి ఉద్దేశించి కాంగ్రెస్ వాడితే ఇక్కడ కాంగ్రెస్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వాడుతోంది. సేమ్ అదే ఎన్నికల ట్యాగ్ లైన్గా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. అట్లాగే బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ఓట్ చోరీని తీసుకెళ్ళిందో, ఓట్ చోరీ యాత్రను రాహుల్ గాంధీ చేపట్టారో అది ఎవరు చేశారనేది పక్కన పెడితే ఇక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ బీహార్ ఎలక్షన్స్లో దీన్ని స్పష్టంగా తీసుకెళ్తూ ఉన్నాడు ఓట్ చోరీ అని. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ ఓట్ చోరీ అని, ఫేక్ ఓట్స్ అని కొంత క్యాంపెయిన్ రన్ చేస్తుంది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ ప్లే చేస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తోంది సిబిఐ, ఈడీ ఇవంతా కూడా బీజేపీ జేబు సంస్థలను ఆరోపిస్తుంది. అది ఎన్నికల సందర్భంగా దాన్ని కొంత దాని మోతాదు పెంచి మరీ ఆరోపణ చేస్తుంది. కానీ ఇప్పుడు సేమ్ అదే అంశాన్ని ఇక్కడ తాజాగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏసీబీని కూడా కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి అన్వయించి పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది. అట్లాగే అదానీ అంబానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేస్తుంటే ఇక్కడ అంబానీ అదానీ ప్లస్ అని చెప్పేసి లోకల్గా ఈ రెండు సంస్థలు MEIL ఏదైతే మెగా ఉందో, మెగా అట్లాగే రాఘవ కన్స్ట్రక్షన్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించింది రాఘవ కన్స్ట్రక్షన్స్, రాఘవ ఇన్ఫ్రా. అంటే అక్కడ ఎట్లయితే బీజేపీ అంబానీ అదానీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేస్తోంది ఆరోపణలు, అంటే ఈ కాంట్రాక్టర్లు కట్టిబెట్టారు లేకుంటే బీజేపీ వాళ్ళ కోసమే పనిచేస్తుంది, ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి చూసారా. ఇక్కడ కేటీఆర్ అండ్ టీమ్ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా మెగా మీద అట్లాగే రాఘవ ఇన్ఫ్రా మీద సేమ్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే సేమ్ వైస్ వర్స లాగా కనిపిస్తుంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆరోపణ చేస్తుంది మీడియా అంతా గోధి మీడియా అయిపోయిందని, మీడియా కాంప్రమైజ్ అయిపోయిందని, లేకుంటే ప్రతిపక్షాలకు స్పేస్ ఇవ్వట్లేదని, లేకుంటే ప్రజా సమస్యలు ఎక్స్పోజ్ చేయట్లేదని.
ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏం ఆరోపణలు చేస్తుంటే ఇక్కడ ఛానల్స్ అన్ని కూడా బయాస్డ్ అయిపోయినాయి, ఇక్కడ ఆంధ్ర ఛానల్స్గా మారిపోయినాయి, అట్లాగే తెలంగాణ వాయిస్ వినిపించట్లేదు అని ఇక్కడ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ని బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితి. సో అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీజేపీ పైన ఆరోపణలు చేస్తుందంటే బీజేపీ పని మానేసి కేవలం పేరు మార్పు మీద దృష్టి పెడుతోంది అని. అదేవిధంగా బీజేపీ పైన ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ కూడా సేమ్ గ్రౌండ్లో పనిచేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ కేవలం పేర్లు మారుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఫ్లైఓవర్ అని తాజాగా మార్చారు, అట్లాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారు, కొన్ని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని మార్చారు, ఇట్లా కొన్ని యూనివర్సిటీలకు కానీ కొంత తెలంగాణకు తలమానికంగా మారినటువంటి అనేక వాటిని పేర్లు మార్చినటువంటి నేపథ్యంలో కొంత కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమీ లేవు, కొత్తగా వచ్చినటువంటి చేసింది ఏమీ లేదు, కేవలం పేరు మార్పు అనేది ప్రధానంగా తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా పొలిటికల్ స్ట్రాటజీస్ చూస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. కానీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల కొద్దీ అధికారంలో ఉండింది, కానీ ఇప్పటికి కూడా అక్కడ ఇంకా స్టిల్ పెద్దగా కోలుకున్నట్టు కనపడదు. అంటే బీజేపీ అనేది దొక్కేస్తుంది కాంగ్రెస్ పార్టీ, అంటే వాయిస్ని దొక్కేస్తుంది, వాయిస్ రైజ్ కానివ్వకుండా దొక్కేస్తుంది. సో అట్లాగే ఎట్లయితే అక్కడ అప్రెషన్కి గురవుతుందో సేమ్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంత బీఆర్ఎస్ పార్టీది కొంత పై చేయనట్టుగా కనిపిస్తుంది రాజకీయ వ్యూహాల్లో. అది సోషల్ మీడియాలో తీసుకున్నా లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక అంశాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నటువంటి అంశాలలో ఖచ్చితంగా కొంత సక్సెస్ అవుతుందనే కనిపిస్తుంది. సో అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి వ్యూహాలు బీజేపీ పైన ప్లే చేసిందో ఎన్నికల సందర్భంగా ఢిల్లీలో కానీ బీహార్లో కానీ, ఇప్పుడు అవే ట్రిక్కులు అవే పొలిటికల్ స్ట్రాటజీస్ పొలిటికల్ సినారియోని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ బిల్డ్ చేస్తుంది, ప్రజల్లో ఆ యొక్క నెరేషన్ని బలంగా తీసుకెళ్తుంది. అయితే ఈ పొలిటికల్ ఈక్వేషన్లు ఈ విధంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పొలిటికల్ వ్యూహాలు ఒకరిపై ఒకరు ఎత్తుకుపై వేస్తున్నటువంటి తరంలో ఇప్పుడు నిరుద్యోగుల సమస్య కూడా కొంత తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులు రెచ్చగొడుతూనే ఉంది. అందుకని ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్లో దాదాపుగా 1000 మందికి పైగానే నిరుద్యోగులు ఇప్పుడు అక్కడ నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అది ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకైనా లేకుంటే బీఆర్ఎస్ పార్టీకైనా, అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఒక లక్ష్యంతో నిరుద్యోగులందరూ కూడా దాదాపుగా 1000 మందికి పైగా నామినేషన్లు అక్కడ ఫైల్ చేస్తున్నారు. దీని వెనకాల కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉన్నట్టుగానే చాలా మంది రాజకీయ నిపుణులందరూ భావిస్తున్నారు. మరి తద్వారా ఖచ్చితంగా ఈ యొక్క వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ గ్రిల్ చేస్తుంది. అది ఎంతవరకు ఎన్నికల్లో లాభిస్తుంది అనేది సెకండరీ, కానీ నిరుద్యోగులను అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైకి కొంత ఉసిగొలుపుతున్నటువంటి మాట అయితే వాస్తవంగా మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. సో మరి ఈ నెరేషన్ ఈ యొక్క ఎన్నికల ట్రిక్స్ ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా రీచ్ అవుతాయి, మరి ఎంతమేర జూబ్లీ బైపోల్లో బీఆర్ఎస్ పార్టీకి కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీకి కానీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.